హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 845వ నామం, 4 అక్షరాల నామం శాస్త్రసారా. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం శాస్త్రసారాయ నమః అని చెప్పుకోవాలి. అన్ని రకములైనటువంటి శాస్త్రములకు సార రూపమైనటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకోవాలి. శాస్త్రం అంటే ఒక శాస్త్రం, అది వేదం. జగద్గురుడు శ్రీకృష్ణ పరమాత్మ గీతలో అనేక సార్లు ఈ శాస్త్రం గురించి ప్రతిపాదన చేశారు. తస్మాత్ శాస్త్రం ప్రమాణతే కార్యాకర్య వ్యవస్థితో అని చెప్పి అన్నాడు. అంటే ఆయన దృష్టిలో వేదమే శాస్త్రం. మిగిలిన శాస్త్రాలు కూడా ఉన్నాయి. అవన్నీ ఏంటి? వేదాల్లో ఏం చెప్పారో అవన్నీ కూడా సామాన్య మానవులకి కూడా చేరడానికి వీలుగా వాటికి సంబంధించినటువంటి వివరణ, వాటిని కూడా వేదంలోంచి వచ్చింది కాబట్టి శాస్త్రాలు అన్నారు. శృతి, స్మృతి, పురాణం, ధర్మశాస్త్రం, ఆగమశాస్త్రం ఇవన్నీ కూడా శాస్త్రాల కిందే చెప్తున్నాయి. ఇవన్నీ కూడా వేదంలో నుంచి బయటకు వచ్చిన అర్థాలే. ఇవన్నీ కూడా వేదాన్ని ఆధారంగా చేసుకొని వచ్చాయి కనుక వీటన్నింటినీ కూడా శాస్త్రాలని చెప్పారు. శాస్త్రసార అంటే ధర్మశాస్త్రముల, పురాణాల, సర్వ ఆగముల యొక్క సారం ఇదంతా కూడా శాస్త్రం అన్నారు. ఈ మొత్తం సారం కూడా అమ్మే. శాస్త్రాయోన్వితాత్ అని చెప్పి బ్రహ్మసూత్రం చెప్తోంది. వేదాది శాస్త్రాలకు కారణమైనటువంటి పరమాత్మ, ఆ తత్వమే లలితా త్రిపుర సుందరి. ప్రవృత్తిర్వా నివృత్తిర్వా నిత్యేన కృతకేనవా పుంసాం యోనాపదిశ్యేత తచ్చా శాస్త్రముభైదీయతే అన్నారు. అంటే ప్రవృత్తి విషయాలు కానీ, నివృత్తి విషయాలు కానీ, నిత్యకృత్య వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా మానవులకి బోధించేది శాస్త్రం. అలాంటి శాస్త్రాలకు లక్ష్యమైనటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో, ఆ శాస్త్రాలన్నిటికీ కూడా సారమైనటువంటి శ్రీ విద్యకి అధిపతి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి శాస్త్రసార. ఓం ఐం హ్రీం శ్రీం శాస్త్రసారాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః.